బీజాక్షరాలు కుండలినికి కనెక్ట్ అవుతాయి కాబట్టి కుండలినికి కొంచెం జాగ్రత్తగా వాడాలి అవి బీజాక్షరాలు అని చెప్పేసి అన్నారు. ఆ కుండలినికి వాటికి సంబంధం ఏంటి, వాటికి అంత దగ్గరికి ఆ సంబంధం ఎలా ఉంటుందని అడుగుతున్నాను గురుగారు. అవన్నీ కూడా మనకి సాధన దాంట్లో వస్తాయి. అయితే ఏంటంటే బీజాక్షరాలు ఔషధాలతో సమానం. దీస్ ఆర్ మెడిసిన్స్ టు స్పిరిచువల్ బాడీ. బీజాక్షరాలు మెడిసిన్స్, ఔషధాలు ఆధ్యాత్మిక దేహానికి, ఎనర్జీ బాడీకి. దీస్ ఆర్ మెడిసిన్స్. సో యూజ్ విత్ కామన్ సెన్స్, ప్రాపర్ నాలెడ్జ్ తో వీటిని యూజ్ చేయాలి. ఓవరక మందులు వేసుకుంటే ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మంచిదే కదండి, విరోచనాల మందు రోజు ఒకటి వేసుకుంటామంటే ఏమవుతుంది? ఆ అది ఉంటుంది కదా పేగుల్లో ఆ చలనం, అది పోతుంది. సహజంగా ఉండేటటువంటి, సహజంగా వెళ్ళేది పోతుంది. ఈ మాత్రల మీద అవి ఆధారపడాలి. అందుకని ఈ బీజాక్షరాల సాధన అనేది కొంచెం క్లారిటీ తీసుకొని సాధన చేయాలి. అందుకే నేను ఎవరికి చెప్పట్లేదు. అంత ముందు అవి మెడిసిన్స్, డైరెక్ట్ మెడిసిన్స్, ఎనర్జీ బాడీ. ఒక బీజాక్షరం డైరెక్ట్ ఔషధం రూపంలో పనిచేస్తుంది. అదేదో సాధన అనుకుని రామ జపం చేసినట్టు చేసామనుకోండి. ఇప్పుడు మనిషికి అదే గురువు గారు, ప్రతి ఒక్కరికి ఏదో చేసేయాలని పట్టుకుంటుంటారు. అదే దెబ్బ పడతా ఉంటాయి. ఏదో చేసేయాలి కాదు, ఏది చేయాలో అదే చేయాలి. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సోపాన క్రమంలో వెళ్ళాలి, అంచెలంచెలుగా వెళ్ళాలి. అదేనా, అంచెలంచెలుగా వెళ్తున్నాడు కాబట్టి భార్గవ శర్మ ఎంత బాగున్నాడు ప్రశాంతంగా. అవును, మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇన్ని సంవత్సరాలు చెప్తున్నారంటే దాంట్లో ఉండగట్టే అంట కరెక్ట్గా చేయబట్టే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు యూట్యూబ్ లో ఒక నెల ఉంటారు, తర్వాత ఇంకో నెల చూస్తే కనపడ్డు. అయిపోయింది. ఇప్పుడు ఒక వేరే వాళ్ళు అంటే అనకూడదు కానీ మనీ దాంట్లో చేశారు, ఆయన హెల్త్ విషయంలోనే సడన్గా ఇదైపోయారు. అంతే కదా, ఇవి గేములు కావు, ఆటలు కావు. అవును గురించి, అవును, చాలా పవర్ఫుల్. అదంటే వాళ్ళు గురుదేవుల దయ, మా గురువుల, మా స్వామివారి ఆశీస్సు, ఆ సృష్టి ఆశీస్సు. అవును గురించి, అవును. పూర్వజన్మ సుకృతం ఏదన్నా కొంచెం సంస్కారాలు ఇవన్నీ 3 ఉన్నాయి కాబట్టి సాధనలో ఇంత దాకా మనం రాగలుగుతున్నాం. గురుజీ, వేరే వాళ్ళు అసలు కుండలిని జోలికి మీరు ఎంత వెళ్తున్నారు, అసలు కుండలిని అసలు వినకూడదు, మీరు ఆ మాట వింటే మా ప్రమాదం, అసలు ఏంటి మీరు కుండలిని జోలికి వెళ్తున్నారని నన్ను వేరే వాళ్ళు కొద్దిగా ప్రశ్న చేశారు మొన్న. అక్కడ అంతా కుండలిని అంటారు, అదంటే అసలు ఆ కుండలిని జోలికి వెళ్తే మీరు ఇదైపోవటమేనట్టుగా. అంటే దాని మీద వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇట్లా జరిగినాయి కాబట్టి కొన్ని విషయాల్లో వాళ్ళు దాని మీద బాగా బ్యాడ్ అభిప్రాయం ఉండిపోయారు. ఈ ఆయన కుండలి గురించి చెబుతున్నారు అది ఇది అని చాలా. మొన్న కూడా ఒక అతను ఫోన్ చేసి నన్ను చెప్పారు, కానీ నేను గట్టిగా వాదించాను. చాలా మంది మనల్ని దూరం పెట్టడానికి కారణం కూడా అదే, భయం. ఒక భయం, అది భయం అవసరం లేదు. అది మనకు, నీకు తెలిసినా తెలియకపోయినా దాని మీద ఆధారపడే నీ లైఫ్ లో మొత్తం జరుగుతున్నాయి. అవును గురించి, అవును. దాన్ని అర్థం చేసుకుంటే, దాన్ని కరెక్ట్ గా కనుక నువ్వు సమన్వయం చేసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది. మనకు తెలియనంత మాత్రాన కుండలిని మన మీద ఇంపాక్ట్ కలిగించదా అంటే కుండలిని ఇంపాక్ట్ కలిగిస్తూనే ఉంటుంది, తెలియపోయినా తెలిసిన. సో ఈ కుండలిని యోగా, ఈ క్రియా యోగా ఇవి చెప్తాం కాబట్టే మనల్ని దూరం పెడతారు చాలా మంది. కానీ దీనిలో వాల్యూ అర్థమైతే మాత్రం నెత్తి మీద పెట్టుకుంటారు. అన్రియాలిటీకి కనెక్ట్ అయ్యేటటువంటి సాధనలు చేసినప్పుడు ఇట్లాంటి సమస్యలను మనం ఫేస్ చేయాల్సి. ఎట్లా ఇప్పుడు అన్రియాలిటీ అంటే గురువు గారు, మొత్తం సృష్టి అంతా కూడా ఆ చైతన్యానికి సంబంధించే ఉంది కదా, మరి ఇక్కడ అన్రియాలిటీ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి గురువు గారు? మళ్ళీ సృష్టి చైతన్యమే, కానీ ఆ చైతన్యానికి నువ్వు కనెక్ట్ అయ్యే సాధన చేసావా, చైతన్యానికి కనెక్ట్ కాని సాధన చేసావా, అది క్వశ్చన్. నేను కనెక్ట్ అయ్యే చేసానని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు అలా అనుకుంటే రిజల్ట్ ఇలా ఉండదు కదా. మరి అదే నాకు అర్థం కావట్లేదు. అనుకుంటా కూడా గురువు గారు 4. ఇప్పుడు ఏమండి, లా ఆఫ్ అట్రాక్షన్ నేను చేస్తున్నానండి, చెప్పండి. లా ఆఫ్ అట్రాక్షన్ భార్గవ శర్మ చేస్తున్నాడు. భార్గవ శర్మ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ చినిగిన గుడ్డలు వేసుకొని ఒక రకమైన దరిద్రపు స్థితిని వ్యక్తం చేస్తూ అడుక్కుంటున్నాడు అనుకోండి, రిజల్ట్ ఇలా ఉండదు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే.
అవును గురుజీ, అవును. నేను ఇప్పుడు చెప్తున్నా, నా హార్ట్ మీద చేసుకొని చెప్తా, నా లోపల ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయో అన్ని ఎనర్జీస్ అట్రాక్షన్ చేస్తా. ఓకే గురుజీ, ఓకే. నేను చేయడం కాదు. అది నమ్మకం ఉంది గురువు గారు మాకు. ఇప్పుడు రిజల్ట్ కదా, ఇక్కడ రిజల్ట్ ఇంపార్టెంట్. రిజల్ట్ బట్టి సాధన. చాలా మంది అన్రియల్ కి, వాస్తవాలకి, ఊహాజనితమైనటువంటి వాటికి దగ్గరగా ఉండే సాధనలు ముమ్మరంగా చేస్తుంది. అర్థమైందండి? మీరు అనుకోవచ్చు కానీ మెడిటేషన్ల పేరు చెప్పుకొని, జ్యోతిష్యం పేరు చెప్పుకొని, గ్రహాల పేర్లు చెప్పుకొని, దేవతల పేర్లు చెప్పుకొని, శక్తిపాతం పేర్లు చెప్పుకొని, రాళ్ళు రప్పల పేర్లు చెప్పుకొని, ఒకటి కాదు, అవాస్తవానికి దగ్గరగా ఉండే అంశాలని సాధన చేయడంలో 70% 80% పీపుల్ నిమగ్నమై ఉన్నారు. సో నా ఇష్ట ప్రకారం నేను చేస్తా అనేది సాధన కాదు. ఎప్పుడైనా సరే భార్గవ అనే వ్యక్తి నేను నా ఇష్ట ప్రకారం నేను సాధన చేసుకుంటా అంటే అదట్ట కుదురుతుంది? ఇప్పుడు లవకుశ గారు వచ్చి నన్ను పట్టుకుని ఏంట్రా అది సాధన కాదన్నా సరే అర్థవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా ఇష్ట ప్రకారం చేసేది సాధన కాదు. దానికి ఒక శాస్త్రం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. దాని ప్రకారమే మీరైనా నేనైనా ఎవడైనా ఫాలో అవ్వకుండా వెళ్ళాలి. ఇది చేయొద్దు అంటే అది చేయొద్దు, ఇది చెయ్యండి అంటే అది చెయ్యాలి. నేను చేయను అంటే ఏమీ లేదు. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నా ఏమీ లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను మీకు చెప్పాను అనుకోండి, వింటారా ఎవడన్నా? ఇక్కడ ఇన్ని రోజులు నేను ఉంటాను, 15 సంవత్సరాల ఫీల్డ్ లో, 15 సంవత్సరాలు, 15 years జర్నీ. ఈ జర్నీ నా జర్నీ. ఎవడు లేడు ఒకే సిద్ధాంతాన్ని పట్టుకొని 15 సంవత్సరాలు. నాకు తెలిసి ఎవ్వరు లేరు, ఎవడు లేడు. ఎంతసేపు మీరు చెప్పినప్పటి నుంచి ప్రాణ సాధన చేస్తున్నాం గురువు గారు. ఎంతసేపు జనాల బలహీనతలను దృష్టిలో పెట్టుకొని 6 నెలల్లో ఎట్లా ఆశ్రమాలు లేపాలి, సంవత్సరంలో ఎట్లా పొలిటికల్ గా ఎదగాలి, ఆశ్రమాలు లేపేసేసి కోట్లు ఎట్లా ఇట్లాంటి కుయుక్తులతో జనాల్ని ఇది చేసే వ్యవస్థలే కానీ ఇది సాధన, ఇది శాస్త్రం చెప్పినట్టు చెప్తాం కానీ దాని మీద నిలబడి 15 సంవత్సరాలు ఫీల్డ్ లో ఉన్నానంటే అది నా సత్సంకల్పం వల్ల ఉండగలిగింది, అది సృష్టి ప్రోత్సహించడం వల్ల ఉండగలిగింది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అర్థమైందండి? ఈ ప్రశాంతత కొన్ని కోట్లు, వేల కోట్లు ఇచ్చినా సరే ఈ ప్రశాంతతను మించి ఉండవు, సమానం కాదు. ఎన్ని వేల కోట్లైనా సరే ఈ ప్రశాంతతను మించి, ఈ ఆనందాన్ని మించి, ఈ సంతృప్తిని మించి, ఈ సమృద్ధిని మించి ఉండవు. నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చే ముందు నా దగ్గర పని లేక, ఉద్యోగం రాకు, డబ్బులు లేక ఈ ఫీల్డ్ లోకి రాలా. సాఫ్ట్వేర్ దాంట్లో యానిమేటర్ అన్నమాట, మల్టీమీడియాకి సంబంధించినటువంటి జాబ్, 40,000 50,000 శాలరీ, పార్ట్ టైమ్ యోగా క్లాసులు 15,000 అట్నుండి వచ్చేవి. అట్లా అమౌంట్స్ తోనే ఉన్నా. కానీ ఈ వీటి వైపు ఎందుకు రావాల్సి వచ్చిందంటే నా వల్ల రేపొద్దున నేను పడ్డ బాధ ఇంకొకళ్ళు పడతారేమో, ఇంకొకళ్ళు సఫర్ అవుతారు నేను పడ్డది, అది వాళ్ళు సఫర్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో రేపొద్దున తరం ఇబ్బంది పడకూడదని చెప్పి వాటన్నిటిని వదిలిపెట్టేసేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చాం. నేను ఎలా ఆశ్రమం నుండి బయటకు వచ్చానో తెలుసు, రూపాయి లేకుండా బయటకు వచ్చాను. అప్పుడు ఒక స్నేహితుడు, నేను ఇలా క్లాసులు చెప్పాలి, చాలా మంది డిప్రెషన్ లో ఉంటారు, వాళ్ళకి నేను సహాయపడగలుగుతానంటే ఒక స్నేహితుడు ఏం చేశాడు, నా చేతులు డబ్బులు లేవురా కానీ నీకు ఒక ప్లేస్ ఇస్తా, హాల్ ఇస్తా, హాల్లో నువ్వు చెప్పుకో అని చెప్పాడు. చిన్న పలక మీద ధ్యాన శిక్షణ అని రాసి బయట బోర్డు పెట్టేసేసి పెట్టాడు. సాయంత్రం 6 గంటలకి క్లాస్ పెట్టి, ఎక్కడి నుండి వచ్చారో తెలియదు, చిన్న పెద్ద పెద్ద బ్యానర్లు కడితేనే రారు, చిన్న పలకది, సంపూర్ణ ధ్యాన శిక్షణ 5 రోజులు అని చెప్పి పెట్టాం. 2 అంతస్తులు 3 అంతస్తులు పైన ఇచ్చాడు మనకు హాలు.
60 మెంబర్స్ పడతారు హాల్. మీకు తెలియదు, హ్యాండిక్యాప్డ్ ఉంటారు చూసారా, హ్యాండిక్యాప్డ్ కూడా అట్లానే వచ్చేసారు పైకి, లిఫ్ట్ కూడా లేకుండా. మొదటి క్లాస్ అయిపోయింది, ఫస్ట్ క్లాసు చెప్పేసా అయిపోయింది. సో ఇది గురుదక్షిణ ఇంత తీసుకుంటామని చెప్పగానే అందరూ ఇది గురుదక్షిణతో విలువ కట్టేది కాదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అమౌంట్స్ ఇచ్చారు. అది స్టార్టింగ్. అట్లా ముందు మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేసాం, తర్వాత భగవద్గీత క్లాసులు కండక్ట్ చేసాం. అప్పుడప్పుడు క్రియాయోగ సెషన్స్ చెప్పేవాడు, కానీ అంత స్థాయి నాలెడ్జ్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. సో నెమ్మదిగా భగవద్గీత క్లాసులు చాలా వరకు కండక్ట్ చేసి ఇంకా క్రియాయోగ చెప్పాల్సిన సమయం ఇది అని చెప్పేసి క్రియాయోగ స్టార్ట్ చేసాం. అర్థమైంది, 10 దిన క్రియ ఫస్ట్ మన ప్రోగ్రామ్. అందులో ప్రణవ సాధన అనేది హైలైట్ అన్నమాట. ప్రణవ సాధన ఒక్కటే 3-4 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చాం మనం. 3 years 4 years ఓన్లీ ప్రణవ సాధనతో వచ్చాం. ఇప్పుడు డెవలప్ అయిపోయాం పూర్తిగా సబ్జెక్ట్. ఏంది మనం వెనక్కి చూస్తే క్రియాయోగంలో ఎన్ని చెప్పుకున్నామా, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇన్ని మెథడ్స్ తయారు చేసాం. అంత స్థాయి సబ్జెక్ట్ మనం డెవలప్ చేసుకున్నాం. జస్ట్ అట్లా వెనక్కి తిరిగి చూస్తే చాలు ఎంత సబ్జెక్ట్. ఒక నెగటివ్ మొన్న ఒక గురుజీ ఒక ఆమె చెబుతుంది, అఫర్మేషన్ అంటే ఒక ప్రాబ్లం నుంచి బయటపడ్డాను రాఘోలని చెబుతుంది. అసలు నాకు ఆశ్చర్యం వేసింది గురుజీ. అసలు అంత తొందరగా పనిచేస్తాయని అనుకోలే, నాకు కూడా ఆమె కూడా అనుకోలేదంట. అసలు అఫర్మేషన్ ఆమె చేసుకొని ఎంతో ప్రాబ్లం నుంచి బయటపడిపోయింది అసలు ఈజీగా. అసలు చాలా బాగా చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నిన్న చెబుతుందా ఆమె అంత బాగా పనిచేసినాయి అని అఫర్మేషన్ అనిపించింది. వాళ్ళ ఊరిని బాగా లోపల బాగా చాంటింగ్ బాగా చేస్తాను. ఇక ఎంత ఎంత వాటి నుంచి వచ్చే ఫోర్స్ కంటే మనకి వెళ్ళే ఫోర్స్ బాగా వాళ్ళని బాగా చేసిందండి గురించి. చేస్తే దెప్పండి మొత్తం డౌన్ అయిపోయారంటే. చాలా ఎక్సలెంట్ గా పనిచేసిందని బాగా చెప్పింది అసలు. నాకేం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 3 months అవుతుందా మనం క్లాసులు కండక్ట్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్? అవును గురించి, అవును. 3 months సక్సెస్ఫుల్ గా అయ్యాక ఎవరన్నా ఏం చేస్తాడు, వెంటనే క్లాసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అవును, నేనేం చేశాను, ప్రశాంతంగా కూర్చున్నా. అర్థమైంది, ఆ టాపిక్ కూర్చుంటాడు. రీసెర్చ్ నాకు ముఖ్యం. మీకు ఏదైనా ఒక క్లాస్ కండక్ట్ చేశామంటే పోయిన క్లాస్ లో ఉండకూడదు, పోయిన క్లాస్ ని మించి సబ్జెక్ట్ పూర్తి స్థాయి అప్గ్రేడ్ చేసి మీకు అందించాలి కాబట్టి రీసెర్చ్ చేసుకుంటూ కూర్చుంటాం. రీసెర్చ్ మొత్తం అయిపోయింది అన్నప్పుడే క్లాసులు కండక్ట్ చేస్తాం. ఓకే గురించి, అవును. అది ఇంకా మాకు ఇంకా ఈజీ గీయటం మీరు ఇంకా బాగా రీసెర్చ్ చేస్తారు. అంటే పోయినసారి అంతకుముందు అన్న వాళ్ళు సీనియర్స్ ఉన్నారు కదా, వీళ్ళు కూడా మీకు బాగా వచ్చినాయి క్లాసులు, ఇంకా బాగా మీకు చాలా డెప్త్ గా ఉంది, మీకు బాగుండే పాయింట్లు బాగా వచ్చినాయి వాళ్ళు కూడా చెబుతున్నారు మాకు. సెషన్స్ అయితే చాలా డెప్త్. అవునవును. 18 వీడియోస్ లో గురుగారు ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కంటే సెట్స్ ఆఫ్ రాకాల్సిన ఇంకా చాలా బాగున్నాయి గురుగారు ఆ వీడియోస్. అది ఇండియా కొద్ది ఇంకా బాగుంది. నెక్స్ట్ నుండి ఇక ప్రోగ్రామ్ ఏదైనా కండక్ట్ చేస్తే చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా డెవలప్ చేస్తాం. ముందు డెప్త్కి వెళ్ళిపోతాం, తర్వాత దాన్ని మెల్లగా జీర్ణం అయ్యే స్థాయికి తెచ్చేస్తాం సబ్జెక్ట్. సో ఇట్లా 15 సంవత్సరాల జర్నీ అంటే కామెడీ కాదు. ఎవరు సపోర్ట్ లేకుండా, ఫస్ట్ ఎవరు సపోర్ట్ లేకుండా, ఎవరిని యాచించకుండా. గురుగారు మాట అడగొచ్చా? మీరే కదా, మీరు ఇట్లా వచ్చేయటానికి మీ అమ్మా నాన్నలు ఏం అడ్డు చెప్పలేదా గురుగారు? ఏం చెప్పాల, ఏం అడ్డు చెప్పాల. చిన్నప్పటి నుండి నన్ను వదిలేశారు. గురుజీ మీ లోపల ఉన్న తపన మీరు ఉండబుద్ధి అవ్వదు. నేర్చుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి ఇక ఎక్కడ దొరుకుతుందో మనం ఏం నేర్చుకోవాలి, మన లోపల ఉన్న క్వశ్చన్ ఎక్కడ, మనకి క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెబుతారని మనలో తెలియకుండా తపన ఉంటది గురుజీ. అది ఉంటే మనం వెతుకుతారు, మనం వెతుకుతా ఉంటే మనం అర్థమైపోతా ఉంటది.
కానీ గురూజీ ఇది ఇట్లాంటి గొప్పది నాకైతే ఇంకా బాగా జనంలోకి వెళ్ళాలి, ఇంకా బాగా లోతుకి వెళ్ళాలి, వాళ్ళు దగ్గరికి వెళ్ళాలి, ఇంకా మనం ఇంకా వెళ్ళాలి. నాకు బాగా ఇది ఉంది గురూజీ బాగా. ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఉపయోగపడేది కాదు. అవును గురూజీ. జనాలకి ఏం కావాలంటే ఒకడు ఏం చేస్తాడంటే ఇంకోటి తిడతాడు, వీడిని తిడతాడు, వీళ్ళిద్దరివి ఎంటర్టైన్మెంట్. వాటికి ఎక్కువ ఇది జనాలకి కానీ మళ్ళీ వాళ్ళు వీళ్ళ గురించి మళ్ళీ అడగట్లేదు గురు. సరే వాళ్ళు అడిగినప్పుడే తెలుసుకున్నప్పుడే వస్తారులని మేము. దానికి కూడా టైం పడుతుంది. ఎప్పుడైతే జనాలకి రియాలిటీ దగ్గరికి రావాలి, రియాలిటీ దగ్గర కనెక్ట్ అయ్యారే సృష్టి ఇంత భయంకరంగా ఉంటుందిరా. విమానం చూసాం కదా ఏమైనా మొన్న. అవును గురూజీ. అంతమంది ఎక్కడైతే లా ఆఫ్ కర్మ ఉంటుందో అక్కడే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఉంటుంది. దగ్గరగా నలుగురు ఐదుగురు తప్పించుకున్నారు. అవును గురూజీ. అవును 4-5 మెంబర్స్ తప్పించుకున్నారు. ఒకళ్ళు లేట్ అయి తప్పించుకున్నారు, ఒకళ్ళు కిటికీ దగ్గర కూర్చొని దూకేసి తప్పించుకున్నాడు. ఇరిగి చేతులాగా బయటపడ్డారు. కొంతమంది ముందుగానే ఏదో తేడా ఉందిరా ఫ్లైట్ అని చెప్పి ముందుగానే దిగేసి వెళ్ళిపోయారు, అని తప్పించుకున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అక్కడే ఉంటుంది. లా ఆఫ్ కర్మ ఎక్కడుందో లా ఆఫ్ అట్రాక్షన్ లో పక్కన ఉంటుంది. అది చాలా విచిత్రం గురూజీ. మరి చూడ అంత మందిలో వాళ్ళు ఒక అతనికి ఏం దెబ్బలు కొట్టాలి అసలు. అదే కదా, అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇది లా ఆఫ్ కర్మ. సంతృప్తి ఒకటైతే ఏంటంటే 15 సంవత్సరాలు ఇంత సాధన చేసాం, లా ఆఫ్ అట్రాక్షన్ ని ఈ స్థాయిలో ఎక్స్ప్లోర్ చేయగలిగాం, క్రియాయోగాన్ని ఈ స్థాయిలో నా గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాను. నాలాగా క్రియాయోగం చెప్పేవాడు ఎవడు లేడు. నాలాగా లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేవాడు ఎవడు లేడు. నేను గుండె మీద చేసుకొని చెప్తాను. ఇది ఒక సంతృప్తి, ఇదొక ఆనందం, ఇదొక సమృద్ధి. దీంతో పోల్చి ఏముంటుంది చెప్పండి సృష్టిలో? ఈ సమృద్ధితో పోల్చదగింది ఏముంది సృష్టిలో? ఏమి లేదు. మిగతావన్నీ వస్తూ ఉంటే పోతా ఉంటాయి. ఏమండి డబ్బులే సంపాదించాలంటే చిన్న యూట్యూబ్ లో ఏ పిచ్చి వీడియో పెట్టినా కూడా డబ్బులు సంపాదిస్తున్నాం. అవును గురు, అవును. లేవో అంటే అది కాదు. ప్రశాంతత, సమృద్ధి, ఆనందం. నేను ఒకటి సాధించా, నేను ఒకటి తెలుసుకున్నా, నేను ఒకటి ఈ సమాజానికి ఇవ్వగలుగుతున్నా, ఉపయోగపడేది ఇచ్చెళ్తున్నా. నేను రేపు ఉదయం మనం ఉన్నా లేకపోయినా సరే మనం ఇచ్చిన క్రియాయోగం ఉంటుంది, చేసిన పరిశోధన ఉంటుంది. అతి తక్కువ సమయంలో, అది కూడా అతి తక్కువ సమయంలో జీవితాలు అయిపోతాయి. అతి తక్కువ సమయంలో క్రియాయోగాన్ని ఎంత ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం, అతి తక్కువ సమయంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్ప్లోర్ చేయడం పూర్తి స్థాయిలో శాస్త్రీయుతంగా ఏది పడితే అది వాగడం కాకుండా శాస్త్రాన్ని పక్కన పెట్టుకొని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పగలగడం, శాస్త్రాలను పక్కన పెట్టుకుని క్రియాయోగా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం అనేది, ఇది నా గురుదేవులు, నా స్వామివారు నాకు అందించిన ఆశీస్సులు, ఆ సృష్టి అందించిన ప్రోత్సాహం, నా పూర్వజన్మ సుకృతి. అవును గురు, అవును. గురుగారు, మరి ఇప్పుడు మీరు స్థాయిలో నేర్చుకుని పరిశోధన చేసి ముందుకెళ్తున్నారు కదా, మరి మీ స్థాయిలో ఏమైనా శిష్యులను తయారు చేశారా గురుగారు? చిన్న చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు మన దగ్గర. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటున్నారు, క్రియాయోగం నేర్చుకుంటున్నారు. వస్తారు, గురువులు వస్తారు. ఎందుకు? మొన్న ఒక అమ్మాయి మీతో వీడియో అది ఆడియో కాల్ పెట్టారు యూట్యూబ్ లో. అమ్మాయి ఇంట్రెస్ట్ చదువుతుంది, శక్తి చైతన్య వీటి గురించి మీరు ఏం తెలుసుకోవాలని అడిగితే బాగా అసలు ఆ వయసులో భలే మాట్లాడుతుంది గురించి. నాకు బాగానే రెడీ అవుతున్నారు, ఒకసారి పరిచయం అవుతారు వాళ్ళు హీరోలా. జనరేషన్ మారే ఇంకా అన్ని తెలుసుకుంటా ఉంటారు అంతే. ఒక్కసారి వస్తారు, బయటకు వచ్చారంటే ఇక శంకరాచార్యుల్లాగా వస్తారు ఒక్కొక్కళ్ళు. ఎప్పుడు కూడా నిజం ఎలా వస్తుంది? నిజం పర్ఫెక్ట్ టైమింగ్ లో వస్తుంది. ఆర్భాటం, ఆర్భాటాలు, డప్పులు కొట్టుకుంటూ రాదు. నిశ్శబ్దంగా వస్తుంది, నిశ్శబ్దంగా వెళ్తుంది. దాని పడకది. శబ్దం చేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళేది అబద్ధాలు. మంది నిజం కాబట్టి నిశ్శబ్దంగా వస్తాం. నిశ్శబ్దంగా చేయాల్సిన మార్పు, జరగాల్సిన మార్పు
చూపించి వెళ్తాం. ఓ 4 years బ్యాక్ శైలజ గారి ఇంటికి వెళ్ళాం మనం. ఇంటికి వెళ్తే అక్కడ ఆవు పాలో బర్రె పాలో పితుకుతున్నారు ఒక ఆవిడ. పితుకుతా ఉంటే సరే నేను అక్కడ ఎవరు కొంచెం బయటకు వెళ్ళి కాస్త పొలాలు అవి బాగా పల్లెటూరు వాతావరణం కదా, పొలాలు అవి చూస్తున్నా. వచ్చేసింది ఆవిడ వెనక్కి. నేనెవరో ఆవిడకి తెలియదు, ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ నాకు మనం చెప్పిన క్రియాయోగ కాన్సెప్ట్స్ నాకు యాజ్ ఇట్ ఈజ్ చెప్తుంది. ఇట్లా ఉంటుంది, ప్రాణం ఇలా ఉంటుంది, శబ్దం ఇలా ఉంటుంది, నాదం ఇలా ఉంటుంది, స్వరం ఇలా ఉంటుంది, ఇది ఇంత నిష్పత్తిలో మనం చేయాలి, ఎనర్జీ సెంటర్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను కదా, ఇది ఏ ఎనర్జీ సెంటర్, ఇది ఈ ఎనర్జీ సెంటర్, నేను పిదుగుతున్నా కాబట్టి ఈ ఎనర్జీ సెంటర్ పెట్టుకుని పనిచేస్తా, నా కొడుకుతో మాట్లాడి ఈ ఎనర్జీ సెంటర్తో అంటుంటే నాకు మతిపోయింది. ఈవిడేంటి, ఈవిడ దగ్గర మనం ఇంకా నేర్చుకోవాలేమో అనిపించింది. ఒక్క నిమిషం అనిపించగానే శైలజ గారు వచ్చి చెప్పారు, నేనే చెప్తానండి ఆవిడికి. తయారవ్వలేదా? అవును అవును. ఎంతమంది లేరు మనకి. వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, క్రియాయోగం చేస్తూ మన క్రియాయోగం ఫాలో అవుతూ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పంటలు పండిస్తున్న వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల్లోనూ ఉన్నారు మనవాడు. మనం నిజం కాబట్టి ఓ ఆడంబరాలతో వెళ్ళాం, కానీ సాలిడ్ గా ఉంటుంది చేంజ్. అవును గురుజీ, అవును. చాలా గొప్పది గురుజీ. ఇంట్లో మీరు ఇంత తక్కువ టైంలో మాకు ఇవ్వటం కూడా చాలా గొప్పది. ఫినిష్ చేసేసా వర్క్ మొత్తాన్ని 15 years తో ఫినిష్ చేసేసా. 15 years లో. అవును. క్రియాయోగం అంటే ఆషామాషి కాదండి. మేము ఏదో ఇట్లా చెప్తున్నాం కాదు, కానీ ఎనర్జీ సెంటర్ ని బ్లాక్ చేసి అన్బ్లాక్ చేసేవాడిని. మూలాధారం గనక బ్లాక్ అయితే యాక్సిడెంట్స్ అవుతాయి, సివియర్ యాక్సిడెంట్స్ అవుతాయి. అట్లాంటి రీసెర్చ్లు చేసాం. అలాంటి ప్రాణాంతకమైన రీసెర్చ్లు చేసినప్పుడే ఏమీ గాల. అర్థమైందండి? ఇంకేమవుతుంది? ఇప్పుడు అయ్యేది ఏమి లేదు. వాటితో పోల్చుకుంటే ఇక ఏమీ లేదు. అంత రీసెర్చ్ చేస్తున్నానంటే నా ఉద్దేశం ఏంటి, చెప్పాలి ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది, లైఫ్ ఇలా ఉంటుంది, ఎనర్జీ సెంటర్స్ లో ఇలా జరిగితే ఇలాంటి వ్యవస్థలు ఏర్పడతాయి, అలాంటివి జరగకుండా మనం కాపాడుకోవాలి, మనల్ని మనం ఎనర్జీ స్థాయిలో రక్షించుకోగలిగితే సృష్టిలో ఏది మనల్ని ఇబ్బంది పెట్టేది ఉండదు అనేది మీకు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలంటే నేను ఆ స్థాయిలో పరిశోధన చేయాలి. అవి హెల్ప్ అవుతాయి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మందే రోజులు. క్రియాయోగందే టైము. మనం చెప్పే క్రియాయోగ బేస్ మీద లా ఆఫ్ అట్రాక్షన్ చేసేదే దిక్కు ఎవరికైనా సరే, అదైతే గ్యారంటీ. మనం రైట్ పాత్ లో ఉన్నాం, అది మనం తెలుసుకోవాల్సింది. మనం సరైన మార్గంలో ఉన్నాం. అర్థమైనా? సరైన మార్గంలో వెళ్తున్నాం. సరైన మార్గంలో వెళ్తున్నామంటే చాలు కదా. రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆవులు ఎల్లుండి మన గమ్యానికి చేరతాం. అది రాంగ్ పాత్రలోకి వెళ్తున్నాం మనం, ఎటు పడితే అటు, అది ఇబ్బంది. యథా అభిమత ధ్యానేషు అని చెప్పి మన ఇష్టం వచ్చింది మనం చేసి సాధన అనకూడదు. దానికంటే ఒక శాస్త్రం ఉంది, ఒక పద్ధతి ఉంది, దాని ప్రకారం వెళ్ళాలి. ఇప్పటి వరకు నాకు కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి కదా, వేల వీడియోస్లో ఏ ఒక్కటైనా సరే ఇది చెప్పారు కదండి, ఇది ఏ శాస్త్రంలో ఉంది అంటే నేను చెప్పేస్తాను, చెప్తా. నా సొంత మాటలు, నా సొంత ఊహాజనిత అంశాలు ఏ వీడియోలో ఎక్కడ చెప్పు. కాకపోతే ఇప్పుడు జనాలకు ఏంటంటే అట్లా ఊహాజనిత వాక్యాలు, అదేది దాని పేరేంటి, అదేదో లోకం అంటారు, అదేంటిది, శంభాల నేను చూశాను అనగానే వీడియోస్ పాపులారిటీ వచ్చేస్తుంది. లేకపోతే నేను ఆయన ఎవరు మహావతార్ బాబాతో 4 రోజులు ఉన్నా అంటే ఇట్లాంటి కథలు చెబితే జనాలకి నిజంగా సిగ్గు శరాలు లేవు ఇట్లాంటివి వినడానికి. అట్లకే ఇంట్రెస్ట్ వస్తాయి, అట్లకి వీస్ వస్తాయి గురుజీ. ఎట్లా ఏమైనా ఉపయోగపడిందా? ఆయన మహావతార్ బాబా దగ్గర 15 రోజులు కాకపోతే 100 రోజులు ఉండదు. నాకేంటి, వాడికేంటి? ఇట్లా కథలు దాంట్లో ఏదైనా గొప్ప, వాళ్ళు ఏదో గొప్పగా అనుకోని ఫీల్ అయిపోతా ఉంటారు. వస్తుంది దేవుడు ఇట్లా. ఒక టైం వస్తుంది, సృష్టి వాడి ముందు ఒక టైంను పెడుతుంది, తట్టుకోలేని టైం వస్తుంది.
అప్పుడు ఇక పరిగెత్తుకుంటూ క్రియాయోగం దగ్గరకు వస్తాడు, ఎనర్జీ దగ్గరకు వస్తాడు. అదేనా? సో ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలంతే. సో మంది 15 years జర్నీ, ఎన్నో చూసాం, ఎత్తులు చూసాం, పల్లాలు చూసాం, ప్రతికూలతలు చూసాం, అనుకూలతలు చూసాం, వేల మంది మనుషుల్ని చూసాం. అదొక పెద్ద జర్నీ అనమాట నాకు, సాటిస్ఫైడ్ జర్నీ. నేను చేయని పరిశోధన లేదు. మీరు తప్పులు చేయకూడదు రేపొద్దున. మీరు రేపొద్దున ఎనర్జీ యాక్టివేషన్స్ టైంలో కావచ్చు, ఎనర్జీస్ ప్రయోగించే సమయంలో కావచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ చేసే టైంలో కావచ్చు, ఇట్లాంటి సమయాల్లో మీరు ఏ మిస్టేక్ చేయకుండా నేను గైడ్ చేయాలంటే కంపల్సరీ వాటిని రీసెర్చ్ చేయాలి. సో అట్లా రీసెర్చ్ చేసి ఆ బ్యాడ్ ఇంపాక్ట్ దగ్గరగా వైబ్రేషన్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ చేసి అవి మళ్ళీ ఫిజికల్ లెవెల్లో కనెక్ట్ కానీ ముందే అన్బ్లాక్ చేసేవాడిని. అర్థమైందా? ముందు బ్లాక్ చేసేసేవాడిని. ముందు ఏదన్నా ఇంపాక్ట్ రావాలి, బ్యాడ్ రావాలి అంటే అది ఎనర్జీకి వైబ్రేషన్ రూపంలో కనెక్ట్ అవుతుంది. అప్పుడే దాన్ని అన్బ్లాక్ చేసేసుకోవాలి. అప్పుడు అన్బ్లాక్ చేయకపోతే కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది. నిన్న ఒక ఆమె ఫోన్ చేసింది గురువు గారు, అంకి మెడ బాగా విపరీతమైన పెయిన్ వస్తుంది అన్నారు. ఇక మీరు చెప్పిన అది చెప్పాను గురువు గారు, చెప్తే చాలా బాగా రిలీఫ్ వచ్చేసిందని చెప్పింది ఆమె మన క్లాసులు చేయలేదు, ఏమీ చేయలేదు, వాళ్ళు ఫోన్ చేస్తే మనం చెప్పగానే మరి అంత సడన్ గా రిలీఫ్ అంటే మళ్ళీ శ్వాసదానే అలా రిలీఫ్ వచ్చేసింది, మేడం ఇదంతా పెయిన్ అంతా తగ్గిపోయింది అని చెప్పింది. అంతే. మన వీడియోస్ చూసి చాలా వరకు సాధన చేసే వాళ్ళు ఉన్నారు. మీరు వంట వండేటప్పుడు చక్కగా పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకుంటూ కనుక వంట చేస్తే ఆ వంట మీ పిల్లలు తింటారు, మీ ఇంట్లో వాళ్ళు తింటారు, హ్యాపీగా ఉంటారు. చిరాకుతో అనుకుంటూ వంటలు చేస్తుంటారు చాలా మంది. అది చేయకూడదు, అవుతుంది. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం లైఫ్ జీవిస్తున్నప్పుడు నీకు క్రియాయోగ అండ తప్పనిసరి. కానీ ఇప్పుడు అందరితో అట్లా ఉండిపోవాల్సి వస్తుంది. మనం ఇట్లాంటప్పుడు మన క్రియాయోగం చాలా ఉపయోగపడుతుంది. అవును అవును, అందరితో కలిసి ఉండాలి, అందరితో కలవాలి, తప్పదు. ఎనర్జీస్, లో ఎనర్జీస్ ఉంటాయి, హై ఎనర్జీస్ ఉంటాయి, బ్లాక్డ్ ఎనర్జీస్ వాళ్ళు ఉంటారు. రకరకాల వ్యక్తులతో కలవాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. బట్ సౌండ్ ఇంపాక్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు ఏం చేయగలం? మన దగ్గర ఏముంది? అస్త్రం క్రియాయోగం ఒక్కటే ఉంది. ఎవ్రీబడి షుడ్ లెర్న్ క్రియాయోగ. గురువు గారు, మీరు ఇందక్కడ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానని కాస్త మంచి ఆనందంతో వ్యక్తపరిచారు గురువు గారు. అది చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఒక నిబద్ధతతో, ఒక ఓర్పుతో, ఒక సహనంతో మీరు ముందుకు వచ్చిన విధానం అనేది నాకు చాలా బాగా నచ్చింది గురువు గారు. మీరు మరింతగా పరిశోధన చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలి, మాలాంటి వాళ్ళని చాలా మందిని మార్చి వాళ్ళ ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా వాళ్ళు బయటపడతాకి మీరు ప్రోత్సాహం ఇస్తున్న విధానం చాలా బాగుంది. మరి మీరు ఇంకా మరింతగా పరిశోధన చేసి మాలాంటి వాళ్ళని ఇంకొంతమందిని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు. కృతజ్ఞతలు. తప్పకుండా.